హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, అసలు దేని వలన ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి అనేదాన్ని ఇప్పుడు గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ జరిగిన ఏడాదికి ప్రెగ్నెన్సీ రాకపోవడం. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అది ఇన్ఫర్టిలిటీ సమస్య అని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒబెసిటీకి కూడా ఒక కారణమని, ఒబెసిటీ అనేది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం మరియు ఇతర సమస్యల వలన కలుగుతుందని అని చెప్తున్నారు. బాగా బరువుగా ఉండటం వల్ల మహిళలలో ఓవేరియన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా పురుషుల్లో ఫిజికల్ యాక్టివిటీ మరియు మెడిసిన్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అంటున్నారు. స్మోక్ చేయడం వల్ల కూడా ఇది రిప్రొడక్టివ్ హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పురుషులు లేదా స్త్రీలు ఎవరికైనా స్మోక్ చేయడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్ టాక్సిన్ వల్ల కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. అదేవిధంగా ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఇబ్బందులు వస్తాయి. మహిళలు ఎవరికైతే స్మోక్ చేస్తారో వాళ్ళలో బర్త్ డిఫెక్ట్, మిస్ క్యారేజ్, మెనోపాస్ వంటి సమస్యలు వస్తాయి. అదే పురుషుల్లో అయితే స్పెర్మ్ డిఎన్ఏ సమస్యలు వచ్చి ప్రెగ్నెన్సీ రేటు తగ్గిపోతుంది. మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్ లో సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు కెఫిన్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్యులు గుర్తించారు. వీటి కారణంగా ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తూ ఉంటాయని కూడా మనం గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.